దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 145 వచనాన్ని ధ్యానిద్దాం. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప వాగ్దానము మనకు దయచేస్తూ ఉన్నాడు. తన పట్ల నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని వాక్యము సెలవిస్తూ ఉంది. చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాం, దేవుడు దూరమైనాడేమో అని, దేవుడు నా ప్రార్థన వినటం లేదని, ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదని మనము బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి, ఎవరైతే తనకు యథార్థముగా, ఎవరైతే తన సన్నిధిలో దేవుని బిడ్డలారా నిజముగా మొరపెట్టుకుంటారో దేవుడు వారికి సమీపంగా ఉండి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నిజముగా హన్నా జీవితాన్ని మనం గమనించినట్లయితే, హన్నా మరి ఎంతో వేదనతో, బాధతో ఆమె దేవుని సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె ప్రార్థన విని, ఆమె కన్నీటిని, ఆమె వేదనను చూసి దేవుడు చక్కటి కుమారుని సమూయేలుని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా ఆయనకు మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు మొరపెడుతున్నట్లయితే దేవుడు నీకు కూడా సమీపంగా ఉన్నాడు. నీకు దేవుడు సమాధానం దయచేయునుగాక. ఆమేన్.